మార్చి 20 పునీత కుబేట్ గారి పండుగ. పునీత కుబేట్ క్రీస్తు శకం 635లో క్రైస్తవ కుటుంబంలో జన్మించి చిన్న వయసులోనే అనాథగా పెరిగి కొంతకాలం గొర్రెల కాపరిగా జీవించారు. యుద్ధానంతరం వైరాగ్యం పొంది మఠంలో ప్రవేశించి గురువుగా అభిషిక్తులై పవిత్రత, జ్ఞానంతో దేవుని సేవ చేశారు. పునీత కుబేట్ రోమన్ అర్చనాకాండపై విభేదాలు జరిగిన సమయంలో కూడా విశ్వాస సేవలో నిలిచి లిండిస్ఫోర్డ్ ప్రాంతంలో గురువుగా నియమింపబడి ప్రజలకు సువార్త బోధించారు. పునీత కుబేట్ తన పవిత్ర జీవితం, జ్ఞానం, ఓర్పుతో క్రైస్తవులను ఐక్యపరిచి సెలిక్ట్ ఆచారాలను అనుసరించిన వారిని కూడా రోమన్ అర్చనా విధానానికి అలవాటు చేసి శ్రీసభకు విధేయులుగా మార్చారు. కొంతకాలం విశ్వాసులను సేవించి అనేక రోగులను ఆశీర్వాదంతో స్వస్థపరిచి ప్రభువులో నిద్రించారు. పునీత కుబేట్ ఇంగ్లాండ్ అద్భుతకరుడుగా ప్రసిద్ధి పొంది వారి సమాధి శతాబ్దాల తర్వాత తెరిచినప్పుడు శరీరం శిథిలం కాక యథాతథంగా ఉండడం విశేషంగా భావించబడింది. అందుకే శ్రీసభ ఆయనను సముద్ర ప్రయాణికుల పరిరక్షక పునీతుడుగా గౌరవిస్తోంది. పునీత కుబేట్ గారు